అసలు ఎవడా బుద్ధి లేనోడు మూతి మీద పెట్టుకోటాలి అంటే సీఎం ఇరిగేషన్ మంత్రి నిర్మాణాలు చేస్తాడా? ఎవరికి ఇచ్చినావు? ఇన్ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఇచ్చినావు. 100 రూపాయలు దాన్ని 1,00,000 రూపాయల విలువ చేసి పెంచి ఇచ్చినావు. అందులో ఆ ప్రైవేట్ వాళ్ళు ఎవడు నాణ్యత ఎందుకు టెక్నికల్ బిడ్ అండ్ ప్రైస్ బిడ్ అని పెట్టారు టెండర్ ప్రాసెస్లో? టెక్నికల్ బిడ్ అంటే ఏంది? ఆ కంపెనీకి అంతకంటే ముందు ఉన్న అనుభవం ఏంది? ఏం నిర్మాణాలు చేశారు? ఏం అనుభవం ఉంది? ఆ కంపెనీ యొక్క టర్నోవర్ ఎంత? టెక్నికల్ GOMS నెంబర్ 94 2003లను గైడ్ లైన్స్ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి చిన్న 5 లక్షల కంటే పైన ఏ టెండర్ ఇవ్వాలన్నా ఆ కంపెనీ యొక్క గత అనుభవం, ఆ కంపెనీ గతంలో నిర్మించిన ప్రాజెక్టులు ఏంటివి, ఆ కంపెనీ నేపథ్యం ఏంది, అన్నిటిని దృష్టిలో పెట్టుకొని టెండర్ పిలిచి టెక్నికల్ ఎవాల్యుయేషన్ అయిన తర్వాతనే, టెక్నికల్ బిడ్లో క్వాలిఫై అయిన తర్వాతనే ప్రైస్ బిడ్ ఓపెన్ చేయాలని చట్టాలు ఉన్నాయి. సో వాడు కూడా నిర్మించడం మాకేం సంబంధం అంటే అసలు ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పోతున్నారు, లేకపోతే కేటీఆర్ గారు రోడ్డు మీద పోతున్నారు, దారిన బయటోడు వచ్చి పళ్ళు మన చెంప బగిలో కొట్టిండు అనుకో, పోలీస్ అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి? దారిన బయటోడు కొట్టిండి, ఇటు చెంప పగిలింది, మరి ఆడున్న SIని ఎందుకు సస్పెండ్ చేస్తారు? అంటే దట్ ఈజ్ యువర్ డ్యూటీ. యు ఆర్ బాండ్ టు ప్రొటెక్ట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ద ప్రాసెస్.